కొన్నిసార్లు మనము శోధనలో పడుతుంటాం, కానీ ఎవరికి చెప్పాలని అనట్లేదు. నువ్వు పడిపోయిన శోధన నిన్ను నష్టాన్ని కలిగించేది అన్నప్పుడు వెంటనే దాని నుంచి బయటికి రావాలి. అది ఆలోచన అయినా, క్రియ అయినా, స్నేహమైనా. ఎందుకంటే అది మేలు కలిగించేది కాదు, నీకు కీడు తీసుకొచ్చేది. అది ఎలాంటిదైతే ఏంటి, ఎవరైతే ఏంటి. కాబట్టి లాభాన్ని గురించి కాదు, నిత్య జీవాన్ని గురించి ఆలోచించాలి. అందుకే 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారైతారట, వారు వీరైతారంటే వీరి యొక్క మాటలు వారికి అబ్బుతాయి, వారి మాటలు వీరికి అబ్బుతాయి. అంటే సహవాసములో ఎంత ప్రభావం ఉందంటే ఆ మనిషిలో ఉంటున్న ప్రతి పరివర్తన మార్పు చెందుతుంది. అందుకే సంఘ సహవాసం అనేది దేవుని పిల్లలకు కావాలి. ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా వదులుకొని నూతన స్వభావాన్ని మనము ధరించుకునే వారంగా